బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై గ్రీష్మ. సో ఈరోజు అయితే మేము ఒక ఇండస్ట్రియల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము కాలేజ్ వాళ్ళతో. సో మా డిపార్ట్మెంట్ ఎంబీఏ సీనియర్స్ అండ్ మా క్లాస్ వాళ్ళు జూనియర్స్ అందరము అయితే ఇండస్ట్రియల్ విజిట్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ అంటే మా కాలేజ్ నుండి స్టార్ట్ అయ్యి విజయనగరం క్యాంపస్కి అయితే వెళ్తున్నాము. సేమ్ సెంచురియన్ యూనివర్సిటీ ఇంకొక క్యాంపస్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ 2 nights ఉండి ఆ తర్వాత ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఈ జర్నీ మొత్తం నేనైతే చూపిస్తా ఎలా జరిగింది ఏంటి అనేది. సో మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే వెళ్ళేది ఫస్ట్ ట్రిప్ ఇది. సో ఎట్లుంటుందో మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు బయట చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. సో మేము వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ క్యారీ చేస్తున్నాము. సో బేసిక్గా మేము 1 week అయితే ఇండస్ట్రియల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 1 week to 10 days అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ లగేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో మాకు దగ్గర దగ్గర 2-3 bags అయితే అయినాయి పర్ పర్సన్. మేము వెళ్ళే ముందు మాకు క్లాస్లో ఓరియంటేషన్ అయితే అయింది. సో అందుకోసమే మేము క్లాస్కి అయితే వచ్చినాము. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము మా క్లాస్లోకి వచ్చినాము లగేజ్ అంతా తీసుకొని. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారు. మా అందరూ అయితే చాలా అంటే చాలా లగేజ్ అయిపోయినాయి. ఎందుకంటే 1 week లైక్ 7 to 8 days ట్రిప్ మాకు ఇది. ప్రియదర్శిని హాయ్. హాయ్ మౌసుమి హాయ్. రెగ్యులర్గా నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో బేసిక్గా నేను ఏం చేస్తా ఏంటి అనేది కొందరు మాత్రమే తెలుసు. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. నేను సెంచురియన్ యూనివర్సిటీలో ఏబిఎం అంటే ఎంబీఏ చేస్తున్నా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో. నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయినా. సో మాకు ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది Januaryకి. సో మళ్ళీ February నుండి మాకు సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా కాలేజ్లో బేసిక్గా థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మేము సోషల్ ఇమర్షన్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళినాము. ఆ బ్లాగ్ చూడని వాళ్ళు కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము హైదరాబాద్ అండ్ వైజాగ్ పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఓన్లీ మా డిపార్ట్మెంట్ ఎంబీఏ ఏబిఎం వాళ్ళమే. సో మాది ఐకార్ కాబట్టి చాలా తక్కువ స్ట్రెంత్ ఉంటుంది. సీనియర్స్ అయితే 14 members, మేమైతే 10 members ఓన్లీ. బేసిక్గా సీనియర్స్ మేము కలిసి అసలు ఇప్పటివరకు ఏ ట్రిప్ కానీ నార్మల్గా కాలేజ్లో కానీ ఎక్కడికైతే వెళ్ళలేదు. సో మా ఇద్దరికైతే ఇది ఫస్ట్ ట్రిప్ సీనియర్స్ అండ్ జూనియర్స్కి. గైస్ మేము ట్రైన్లో వెళ్తున్నాము. బట్ ఏమైందంటే అసలు ఈ ట్రైన్ చాలా అంటే చాలా స్లో అవుతుంది. నాకే చిరాకు వస్తుంది. అంత గలీజ్ గలీజ్ ఉంది ట్రైన్. మేమందరం ఇక్కడ కూర్చున్నాము అండ్ సీనియర్స్ ఏమో వేరే దాంట్లో ఉన్నారు. నర్సీ అది మోడల్ వైజాగ్ కా మోడల్. మా ఫస్ట్ విజిట్ అయితే వైజాగ్ పోర్ట్. సో స్టార్టింగ్ అయితే వైజాగ్ పోర్ట్ లేకుండే హైదరాబాద్లోనే కొన్ని కంపెనీస్ అని అనుకున్నాము విజిట్కి. బట్ ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్ అయితే తీసుకొని వచ్చారు మ్యామ్. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళి అక్కడ అకామిడేషన్కి లేదంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే స్టార్టింగ్ డే ఇక్కడ నుండి అంటే లైక్ మా కాలేజ్ పర్లకముడి నుండి మేము విజయనగరం క్యాంపస్కి అయితే వెళ్ళినాము. సో విజయనగరంలో కూడా సెంచురియన్ యూనివర్సిటీ ఉంది ఇంకొక క్యాంపస్. వైజాగ్ నుండి అయితే విజయనగరం దగ్గర, బట్ విజయనగరం నుండి పర్లకముడి అయితే కొంచెం లాంగ్ ఉంటుంది. అందుకే స్టే చేయడానికి అయితే నైట్ విజయనగరం క్యాంపస్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఈవినింగ్ ట్రైన్లో అట్లా స్టార్ట్ అయితే ఒక 3 to 3.5 hours అయితే పట్టింది ట్రైన్లో. సో నేను విజయనగరం వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. అండ్ అందులో ఎక్కువ ప్లేసెస్ అయితే ఏం చూడలేదు, జస్ట్ క్యాంపస్కి వెళ్ళినాము అంతే. మాతో పాటు ఒక మేడం అండ్ ఒక సార్ అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే మ్యామ్ అయితే వచ్చారు మాతో పాటు. సార్ ఏమో రేపు డైరెక్ట్ హైదరాబాద్కి వస్తారు. మేము 4కి అట్లా స్టార్ట్ అవుతే మళ్ళీ 7-7:30 లోపు అయితే రీచ్ అయినాము. బట్ ట్రైన్ అయితే కొంచెం డిలే ఉండే. మేము ట్రైన్ దిగేసరికి క్యాంపస్ నుండి వ్యాన్ అయితే పంపించారు. సో వ్యాన్లో అందరం కలిసి అయితే క్యాంపస్కి అయితే వెళ్ళిపోయినాము. మధ్యలో టీ కోసం అని ఆగినాము. సో ఇక్కడ టీ అయితే తాగినాం అందరం. బాయ్స్ అంటే బాయ్సే. సో వాళ్ళకి ఎక్కడ పోయినా క్రికెట్ పిచ్ అయితే ఉంటుంది. సో మా క్లాస్ బాయ్స్ కూడా అంతే క్రికెట్ పిచ్ వాళ్ళు.
సో క్యాంపస్కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ బాయ్స్ హాస్టల్ అయితే వాళ్ళని అక్కడ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇక్కడ గర్ల్స్ హాస్టల్లోకి అయితే తీసుకొని వచ్చిర్రు. సో మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకైతే ఏం తెలీదు. సో వాళ్ళు చెప్తుంటే ఇంకా వాళ్ళతో పాటే వెళ్ళిపోయినాము. ఈ క్యాంపస్లో స్ట్రెంత్ తక్కువ, బట్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉండే. హాస్టల్ రూమ్స్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉన్నాయి. రూమ్కి వెళ్ళకముందే మమ్మల్ని డిన్నర్ అయితే చేసేయమన్నారు. బికాస్ డిన్నర్ టైం క్లోజ్ అయిపోతే మళ్ళీ అవైలబుల్గా ఉండదని చెప్పేసి డిన్నర్ చేసేయమంటే మేమైతే డిన్నర్ చేసినాం. ఫుడ్ అయితే నచ్చింది. లాస్ట్కి ఒక బనానా కూడా ఇచ్చారు, తిన్నాం. హలో, మేము ఇక్కడ విజయనగరం క్యాంపస్కి వచ్చేసినాము. బట్ ఇక్కడ ఏంటి అని అంటే రూమ్స్ అయితే అవైలబుల్ లేవంట. సో ఇక్కడ మేము లగేజ్ తీసుకొని అయితే వెయిట్ చేస్తున్నాము. చాలాసేపు రూమ్స్ కోసం అయితే వెయిట్ చేసినాము. బట్ రూమ్స్ అయితే అవైలబుల్గా లేకుండానంట హాస్టల్లో. సో మేము కూడా గెస్ట్ హౌస్లోనే ఉండే మేడంతో పాటు. సో నైట్ అయితే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. సో త్వరగానే పడుకున్నాము. సో దిస్ ఈజ్ ది డే 2 ఇన్ ఇండస్ట్రియల్ ట్రిప్. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఈ క్యాంపస్లో వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే కొంచెం లేట్గా లేచిన బికాస్ జర్నీకి కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము. సో నా ఫ్రెండ్స్ అయితే ఎర్లీ మార్నింగే లేచారంట. సో ఈ మౌంటైన్స్ మీద క్లౌడ్స్ అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అని చెప్పారు. మేడంతో పాటు మాకు కూడా గెస్ట్ హౌస్లో అయితే ఇచ్చారు. సో నేను మేడం ఒక రూమ్లో ఉండే, నా క్లాస్మేట్స్ 2 అండ్ సీనియర్ వాళ్ళు 3 కలిసి ఒక రూమ్లో ఉండే. సో ఇదంతా గెస్ట్ హౌస్ అన్నమాట. హలో గైస్, హలో, వెల్కమ్ టు విజయనగరం. నేను ఉండే రూమ్లోకి తీద్దామని అనుకున్నాను, బట్ మర్చిపోయాను. సో రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసినాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని అన్నారు. సో మళ్ళీ సెంట్రల్ మెస్కి అయితే వెళ్ళినాము బ్రేక్ఫాస్ట్ కోసము. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బట్ వ్యాన్ అయితే వచ్చేసింది. సో 10 మినిట్స్లో మేమైతే తొందర బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. ఫస్ట్ డే ఈరోజు ఇండస్ట్రియల్ విజిట్లో వైజాగ్ పోర్ట్ అయితే వెళ్తున్నాము. 10 లోపు స్టార్ట్ అవుదామని అనుకున్నాము, బట్ కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఎందుకంటే మాకు బ్రేక్ఫాస్ట్ అక్కడ హాస్టల్లో టైం అయిపోయింది అని చెప్పేసి పెట్టలేదు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ సెంట్రల్ మెస్ దగ్గరికి వచ్చినాము. సో 10 తర్వాత మేమైతే స్టార్ట్ అయినాం. బ్రేక్ఫాస్ట్ ଆସିଗଲା ଇଡଲି ସମ୍ବର ଚଟଣି. Idli and sambar after so many days. You are very happy This smell look very beautiful. because this is a Telugu food now. दीदी हमारा पूरा सुंदरी सुंदरी चौरी मैम को कथा तो कौन कहबी, मैम तो पूरा ब्यूटीफुल. मैम मो ब्लॉग भल लगे, मैम उठी पड़े इग्नोर करी. బేసిక్గా నేను మా క్యాంపస్లో పర్లగముడి క్యాంపస్లో హాస్టల్ ఫుడ్ అయితే నేను ఎప్పుడు తినలేదు. ఇక్కడ ఈ సెంచురియన్ అంటే విజయనగరం క్యాంపస్లో నేను తినడం ఫస్ట్ టైం హాస్టల్ ఫుడ్. మోస్ట్లీ ఇక్కడ అందరు తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ పర్లగముడి క్యాంపస్లో నార్త్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నార్త్ అండ్ సౌత్ ఫుడ్ 2 కలిపి ఉంటాయి, అంత బాగోదని అన్నారు. 15 members. 15. హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. సావు అనిపించింది. 1 అవర్ తర్వాత వైజాగ్ అయితే వచ్చేసినాము. సో విజయనగరం టు వైజాగ్ అయితే కొంచెం డిస్టెన్స్ తక్కువనే. ఇది వైజాగ్ నోవోటల్. సో బీచ్కి ఆపోజిట్ రోడ్లోనే ఉంది. ఫస్ట్ అయితే వైజాగ్ పోర్ట్ అథారిటీ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఫోటో అంతా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళినాము. ఫస్ట్ వెళ్ళింది ఆఫీసు, ఇప్పుడైతే ఇక్కడ పోర్ట్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ ఒక సెషన్ అయితే తీసుకున్నారు, అంటే లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసారు అసలు కార్గోస్ ఎలా వెళ్తాయి, పోర్ట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసారు మాకు. ఈ పోర్ట్లో అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి, ఏమేమి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతాయి, అండ్ మన ఇండియా నుండి ఏ కంట్రీస్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. మాకున్న కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అవి కూడా అడిగినాము. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు అసలు వైజాగ్ పోర్ట్ ఎందుకు విజిట్ అవుతారు అన్నట్టు మేబీ కొందరికి అయితే డౌట్ రావచ్చు. ఫస్ట్ టైం మాకు కూడా వచ్చింది. బట్ ఎందుకు అంటే మాకు యాజ్ ఎ మేనేజ్మెంట్ స్టూడెంట్స్
మాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ లేదా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కొంచెం గెయిన్ అవుతుంది కదా అన్నట్టు తీసుకొని వచ్చారు. మేము ఇట్లా బయటకు వచ్చిన వెంటనే ఒకటి పెద్ద షిప్ అయితే వెళ్ళిపోయింది. అసలు కళ్ళ ముందు ఇంత పెద్దది చూస్తుంటే చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం కాబట్టి. అవసరమే. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్. వైజాగ్ పోర్ట్ అథారిటీ అయిపోయాక ఇక్కడ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో లోపల ఒక షిప్ అయితే ఉంది, ఆస్ట్రేలియన్ వార్ షిప్ అంట. అది అసలు చూడ్డానికి చాలా బాగుంది, బట్ దాన్ని ఫోటో అండ్ వీడియోస్ అయితే తీసుకోనికి రాదంట. సో మేమైతే ఫొటోస్ ఏం తీయలేదు. మేము వెళ్ళేటప్పుడు మాకు ఈ బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులో సమోసా, స్వీట్, మాజా, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సమోసా స్వీట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ తర్వాత ఇప్పుడు ఇంకొక పోర్ట్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారంట. వైజాగ్ పోర్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా కాబట్టి అసలు ఎక్కడ చూసినా టైట్ సెక్యూరిటీ ఉండే. సో లోపల కూడా అసలు ఎక్కడ వీడియోస్, ఫొటోస్ అయితే అలో లేవు. కొన్ని ప్లేసెస్లో మాత్రమే, అది కూడా జస్ట్ ఆఫీస్లో మాత్రమే ఫొటోస్ అయితే తీసుకొని ఇచ్చారు. బట్ లోపల ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయినవి మాత్రం వీడియోస్ తీయద్దు అని అన్నారు. ఇంకా మేము వీడియోస్ అయితే తీయలేదు ఎక్కువ. విజిట్ ఒక 2 to 3 hours టైం పట్టింది. ఆ తర్వాత ఎలాగో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఫ్రీగా ఉన్నాం కాబట్టి బీచ్కి అయితే వెళ్ళిపోయినాము. సో వ్యాన్లో మేము బీచ్ దగ్గర దిగేసిన తర్వాత వ్యాన్ అయితే క్యాంపస్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి అయితే క్యాంపస్కి వెళ్ళిపోయినాము. నేను వైజాగ్ బీచ్ రావడము సెకండ్ టైము. సో ఫస్ట్ టైము 2019లో ఎప్పుడో వచ్చిన బీఎస్సీలో ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ ది సెకండ్ టైం. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, బేసిక్గా నాకు బీచ్ అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకో తెలియదు, బట్ బీచ్ అంటే చాలా చాలా ఇష్టము. గైస్ మేము బీచ్కి వచ్చినాము. హే వేర్ వి కేమ్ రే యార్, దిస్ ఈస్ నాట్ పలాస బీచ్, దిస్ ఈస్ విశాఖపట్నం బీచ్. నా క్లాస్మేట్ సంపత్ వాళ్ళ మమ్మీ మా కోసము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. సో బేసిక్గా సంపత్ వాళ్ళది వైజాగ్ లోకల్. పాపం వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి మా కోసము ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. 23 మెంబర్స్కి ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చారు. మేబీ ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పినాము, బట్ ఆయన ఆంటీ వినకుండా పర్లేదమ్మా మీరే కదా అని చెప్పేసి అందరికీ ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. చికెన్ బిర్యానీ ఫుడ్డే కాకుండా మళ్ళీ ఆంటీ మేము తినేలోపు వెళ్ళి వాటర్ మిలాన్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తెచ్చారు. బట్ ఆంటీ అయితే చాలా అంటే చాలా స్వీట్గా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది ఆంటీతో మాట్లాడితే. తిని కొంచెం సేపు అక్కడ కూర్చొని ఆ తర్వాత బీచ్లోకి అయితే వెళ్ళినాము. సో మేము ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ అయితే ఏం తెచ్చుకోలేదు కాబట్టి, సో నార్మల్గా మేము విజిట్కి అయితే వచ్చినాము. బీచ్కి వస్తాము అని కన్ఫర్మేషన్ లేకుండే, బట్ తొందరనే అయిపోయింది విజిట్ కాబట్టి బీచ్కి అయితే వచ్చినాము. అందుకే ఇంకా డ్రెస్సెస్ ఏం లేవు కాబట్టి వాటర్ లోపలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ బయట ఉండి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నా లాస్ట్ వీడియో చూస్తుంటే నేను రీసెంట్గానే ఒక బీచ్కి వెళ్ళిన, అదే మా కాలేజ్ దగ్గరలో పలాస బీచ్ అని. ఇదేమో వైజాగ్ బీచ్, బట్ దానికి దీనికి కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడనైతే ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది. అంటే అలలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, అక్కడ మాత్రం తక్కువ ఉండే. సో చాలా లోపలికి వెళ్ళి ఆడుకున్నాం అక్కడ, బట్ ఇక్కడనైతే చాలా ఎక్కువ ఫోర్స్ ఉంది వాటర్వి. బాయ్ ఆంటీ, బాయ్ సంపత్.
సంపత్ ఇంటికి వెళ్ళిండు. సో మేము విజయనగరం క్యాంపస్ వెళ్ళి మళ్ళీ ఎలాగో రేపు వైజాగ్ రావాలి కదా అని చెప్పేసి వాడు నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. మేము కొంచెం సేపు అట్లా బీచ్లో ఆడుకొని ఆ తర్వాత ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి బయటకైతే వచ్చేసినాము. దగ్గరలో ఒక మ్యూజియం ఉంది, వెళ్దాము అని అన్నారు మ్యామ్. బట్ ఆ తర్వాత మాకు ట్రైన్స్ చూసుకుంటే ఒకటే ట్రైన్ ఉండే. సో మళ్ళీ ఒకవేళ ఆ ట్రైన్కి వెళ్ళకపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాము అన్నట్టయితే అనుకున్నాము. ఈవినింగ్ టైంలో సన్సెట్, ఇక్కడ వ్యూ, ఆ బిల్డింగ్స్, బీచ్ అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కొంచెం సేపు ఆ బీచ్ వ్యూ చూసుకుంటూ ఆ రోడ్ల మీద వాక్ చేసినాము. ఆ తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని వచ్చి స్వీట్ కార్న్ అయితే తిన్నాము. సో అందరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి విజయనగరంకి అయితే వెళ్ళాలి. సో ఇటు నుండి ఒక 1 లేదా 1.5 అవర్ అయితే అవుతుంది. నాకు పర్సనల్గా ఈ వైజాగ్ పోర్ట్ విజిట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత నేను నా క్లాస్మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నా. నాకే కాదు అందరికీ నచ్చిందంట. వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇస్తే మేబీ నేను పోస్ట్ చేస్తుండే కావచ్చు. బట్ లోపల మాకు ఫోన్స్ అలో లేవు, వీడియోస్ కూడా తీయొద్దన్నారు. అందుకే నేను పెట్టలేకపోయినా. లిటరల్లీ పుష్ప మూవీ చూసే ఉంటారు అందరూ. సో పుష్ప మూవీ రియల్గా కళ్ళ ముందు చూసినట్టయితే అనిపించింది. అందులో కూడా పోటు ఫైటింగ్ అవన్నీ అవుతాయి కదా. సో లోపలికి వెళ్ళినాక మాకు కూడా రియాలిటీ సో అట్లా అనిపించింది. నేను వ్లాగ్ తీస్తున్న ప్రతిసారి ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది పైనుండి. సో ఫ్లైట్లను కూడా క్యాప్చర్ చేసిన. నేను ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే క్యాన్సల్. ଆଜିର ବ୍ଲଗ୍ ଆମେ ଏଇଠି ରଖୁଛୁ, ପୁଣି ଦେଖା ହବ ନେକ୍ସଟ ବ୍ଲଗ୍ରେ। ବାଏ। Not airport, we came to railway station. From here we are going to again we are going back to Vijayanagaram campus. So tomorrow again we'll be starting to Hyderabad. టికెట్ తీసుకున్నాక వెంటనే 1 minute-లోనే ట్రైన్ ఉంది. సో అందుకే ఇంకా ఉరుకుంటూ వెళ్ళినాము. సేమ్ మళ్ళీ మేము క్యాంపస్ వెళ్ళేలోపు 7:30 8 అట్లా అయింది. సో ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాము. సో ఫైనల్గా ఈ డే అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. So thank you for watching my vlog. Stay tuned for more videos. Bye bye.